హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, నేను బటర్ఫ్లై ఒకటి ఇది కుక్కర్ అయితే తీసుకున్నాను అనమాట, స్టీల్ది. సో దాన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాము. మనకు ప్యాకేజింగ్ అయితే ఇట్లా వస్తుంది అనమాట, మంచిగా ర్యాప్ చేసి. సో డీటెయిల్స్ అన్నీ మనకు ఆల్మోస్ట్ మనకి బాక్స్ పైన ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము. 3 లీటర్స్ కెపాసిటీ, 5 ఇయర్స్ వారంటీ, పైన ప్రైస్ అదంతా మెన్షన్ చేస్తారు. మనం ఆన్లైన్లో తీసుకుంటే కొంచెం మనకు తక్కువ పడుతుంది, బయట స్టోర్లలో కూడా అవైలబుల్గా ఉంటుంది. చూడ్డానికి చిన్నగా బుజ్జిగా భలే కాంపాక్ట్గా ఉందనమాట. బటర్ఫ్లైలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. నేను ఈ కరువు మోడల్ అయితే తీసుకున్నాను. ప్యాకేజింగ్ అయితే ఇట్లా వచ్చింది మనకి. సో బటర్ఫ్లై కర్వ్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కరు. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి, నేను ఇప్పుడే ఓపెన్ చేశాను మేము ముందే. సో ఇదనమాట మనకి ఇక్కడ ఉంటాయి, ఎన్ని లీటర్స్, ఎన్ని ఇయర్స్ వారంటీ, అదంతా ఇక్కడ మనకి ఇన్ఫో అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మనకు దీంట్లో ఒక మాన్యువల్ కార్డు కూడా ఇస్తాడు. అండ్ ఇక్కడ వారంటీ ఇది ఉంటుంది అనమాట, 5 ఇయర్స్ వారంటీ. 5 ఇయర్స్ వారంటీ. సో మన ఇండియన్ ఫ్యామిలీస్ ఏంటంటే కుక్కర్ లేకుండా అస్సలు పని అవ్వదు. సో కంపల్సరీ 2 ఉన్నా 3 ఉన్నా సరిపోవు. ఇదైతే 3 లీటర్స్ అనమాట, ఎస్ఎస్ది. వెయిట్ అయితే చాలా ఉంది, 1 కేజీ ఉందంట. దీని మీద అయితే రాసింది మనకి. ఇది ఇట్లా కర్వ్ మోడల్ వచ్చింది కాబట్టి ఇది కర్వ్ అనమాట. బ్రాండ్ వచ్చేసి బటర్ఫ్లై. ఆల్రెడీ ఇది నా దగ్గర అల్యూమినియంది ఉందనమాట. 2, 3, 5 లీటర్స్ది కాంబో ఉంటుంది కదా, అది తీసుకున్నాను నేను ఆల్మోస్ట్ 8 ఇయర్స్ బ్యాక్. ఇప్పటికీ యూస్ చేస్తున్నాను, బట్ కొంచెం ఇంకా అవి పాతగా అయిపోయి ఇంక స్టీల్కి షిఫ్ట్ అవుదాం అన్నట్టు ఒక్కొక్కటి స్టీల్ తీసుకుంటున్నాను. సో ఇది ప్రోడక్ట్ చూడొచ్చు, మనకు మంచిగా క్యూట్ ఫినిషింగ్ అనమాట. చిన్నది కదా, భలే సరిపోతుంది. 3 మెంబర్స్ కాబట్టి మాకు రైస్ అయినా పెట్టుకోవచ్చు, పప్పుకైనా. అండ్ కొంచెం నాన్ వెజ్ అదంతా వండుకుంటాం కాబట్టి దానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. హ్యాండిల్ అదంతా చాలా స్మూత్గా ఉంది, ఫినిషింగ్ ఇదంతా. దీంట్లో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే చెప్తాను. సో ఇది మూత చూడండి ఎంత కాంపాక్ట్గా కూల్గా ఉందో. మూత పెడతాను ఉండండి. ఇట్లా పెట్టేసిన తర్వాత చూడడానికి అయితే ఎంత చిన్న క్యూట్గా ఉంది, ఫినిషింగ్ బాగుందనమాట. లైక్ చూడండి ఒకసారి మీరే. ఇక్కడ యాజ్ యూజువల్ మనకు అన్ని నార్మల్ కుక్కర్కి ఎట్లా ఉంటుందో అట్లే ఉంది. బెస్ట్ పార్ట్ నాకు నచ్చింది, కొత్తగా అనిపించింది చెప్తా అన్నా కదా, ఇది ఇండక్షన్ బేస్ కూడా. అండ్ మూత తీసి మనకి గ్యాస్ కట్ చూడండి, కలర్ చేంజ్ అయింది. యూజువల్గా అయితే మనకు బ్లాక్ వస్తుంది కదా, సో దీనికి కలర్ వచ్చిందనమాట. ఇది సిలికాన్ అయితే కాదు, నాకు తెలిసి ప్లాస్టికే, ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్ అనుకుంటా, బట్ సిలికాన్ అయితే కాదు. ఇవి మంచిగా వర్క్ అవ్వడానికి ఎక్కువ మంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. సో యూస్ చేసినప్పుడు జస్ట్ అట్లా పెట్టి పప్పు అదంతా ఉడికించుకుంటే పప్పు పొంగదంటారు. నేనైతే ఏం యూస్ చేయను, నార్మల్గానే ఉంటాయి నా గ్యాస్ కట్స్, ఎప్పుడు బయట మూతకే ఉంటాయి. సో ఓవరాల్గా ఒకసారి చూడండి ప్రోడక్ట్ అయితే. అండ్ ఇది ఆన్లైన్లో తీసుకున్నాను నేను. ప్రైస్ అనేది వేరే అవుతూ ఉంటుంది కాబట్టి నేను ప్రైస్ అని ఏం చెప్పట్లేదు. మీకు ఇక్కడ నేను లింక్ ఇస్తాను చూడండి, కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సో కుక్కర్లు మన ఛానల్లో ఎన్నున్నా మీరు ఎప్పుడు ఈ కుక్కరు ఆ కుక్కర్ అని అడుగుతూనే ఉంటారు కాబట్టి నేను తీసుకున్న ప్రతి కుక్కర్ అసలు వదలకుండా మీకు చూపిస్తూనే ఉంటాను. ఆల్రెడీ నేను రెగ్యులర్గా వీడియోస్లో అండ్ షేర్ చేశాను కదా ఇంతకుముందు వీడియోలో. ప్రెస్టేజ్ ఉంటుంది మన దగ్గర స్టీల్ది, అది తీసుకొని కూడా 4 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇది తీసుకున్నాను చిన్నది, ఇది రెగ్యులర్ బేసిస్లో యూజ్ అవుతుంది అన్నట్టు తీసుకున్నాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.